నా పేరు డాక్టర్ అఫ్తాబ్ అహ్మద్. నేను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. ఇవాళ నేను డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ దాని గురించి మాట్లాడబోతున్నాను. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనము మెడిసిన్స్ కాకుండా మన జీవితంలో మనం కొన్ని మార్పులు చేసుకొని, అంటే లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, డైట్ ద్వారా కానీ, మెడిటేషన్, యోగా కానీ ఇలాంటి కొన్ని మార్పులు చేసుకొని ఏ విధంగా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. సో వీటిల్లో ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడబోయేది డైట్ మేనేజ్మెంట్ గురించి. డైట్ మేనేజ్మెంట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో పేషెంట్స్ మన దగ్గర డయాబెటీస్తో వచ్చినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళ డైటరీ ప్రిఫరెన్సెస్ ఏంటనేది మనం చూసుకుంటాము. కొంతమంది మన దగ్గర నార్త్ ఇండియన్స్ వస్తారు, కొంతమంది సౌత్ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళ తీసుకునే డైట్ డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే పెద్ద హాస్పిటల్స్లో మన దగ్గర డైటీషియన్స్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ అవైలబుల్ ఉంటారు. సో మోస్ట్లీ డాక్టర్స్ ఏంటంటే డైట్ గురించి న్యూట్రిషనిస్ట్ దగ్గర పంపిస్తుంటాం, కానీ చాలాసార్లు డాక్టర్స్ కూడా వాళ్ళకి డైట్ అడ్వైస్ చెప్తూ ఉంటాము. సో దీనిలో ముఖ్యంగా మనం పేషెంట్స్ డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి చెప్పే డైట్ అడ్వైస్ ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్, అంటే కార్బోహైడ్రేట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక కార్బోహైడ్రేట్స్ని మనం తగ్గించుకోమని చెప్తాము. దానిలో రెండు రకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఒకటి సింపుల్ షుగర్స్ అండ్ రెండోది కాంప్లెక్స్ షుగర్స్. సింపుల్ షుగర్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ షుగర్స్. ఇవి ఈ స్వీట్స్, కేక్స్, జామ్స్, జెల్లీస్, ఫైన్ పాలిష్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే సింపుల్ షుగర్స్. ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే షుగర్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. కనుక ఎక్కువగా మనం ప్రపోజ్ చేసేది ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము. లైక్ లెట్స్ సే బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే బ్రౌన్ వీట్లో కానీ, వీటిల్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల షుగర్ ఒకటేసారి తొందరగా పెరగకుండా గ్రాడ్యువల్గా రిలీజ్ అవుతుంది. అలాగే దీనిలో ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే కడుపు తొందరగా నిండిపోతుంది. సో ఎక్కువగా తినాలనిపించదు. సో మనం పేషెంట్స్ని అడ్వైస్ చేసినప్పుడు రైస్ వర్సెస్ లెటర్సే చపాతీ కానీ అన్నప్పుడు, ఈవెన్ దో రైస్ అండ్ చపాతీలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది, కానీ మనం రైస్, ఫైన్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ తిన్నప్పుడు తొందరగా కడుపు నిండకుండా ఉంటుంది. అలాగే రైస్ మనము ఎంత కన్జ్యూమ్ చేసినా మనకు ఒక ఫుల్నెస్ రాదు. సో దానివల్ల కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అదే చపాతీ లాంటి దానిలో ఏంటంటే ఫైబర్ ఉండడం వల్ల ఒక 2 చపాతీలు తీసుకున్నప్పటికీ మనకు కడుపు నిండిపోయి మనం అక్కడే ఆపేస్తాము. సో అందుకే మనం రైస్లో ఏంటంటే బ్రౌన్ రైస్ వేర్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ వీ అడ్వైజ్ ఓవర్ ద ప్లెయిన్ వైట్ రైస్, దట్ ఈస్ ఫైన్ పాలిష్ రైస్ బదులుగా మనం బ్రౌన్ రైస్ లాంటిది అడ్వైజ్ చేస్తాం. ఇవి కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ని మనము ప్లెంటీగా తీసుకోమని చెప్పేవి సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ పేషెంట్స్ క్యాన్ టేక్ ఇన్ ప్లెంటీ. కొన్ని వెజిటేబుల్స్ పర్టికులర్లీ పొటాటోస్ లాంటివి, కొలకేషియాస్ లాంటివి, ట్యూబర్స్ లాంటివి, వాటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక వాటిని మనం తక్కువగా తీసుకోమని చెప్తాము. సో ఇవి కాకుండా మనం ఫ్రూట్స్లో ఇఫ్ యూ టేక్, వీ క్యాన్ అడ్వైజ్ దెమ్ టు టేక్ యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్, ఆరెంజ్ ఆర్ గోవా లాంటిది తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్నవి సపోటా, సీతాఫల్, బనానా, మ్యాంగోస్ ఇది కొద్దిగా మనం రిస్ట్రిక్ట్ చేయమని చెప్తుంటాము. సో ఇది ఫ్రూట్స్ గురించి. ఇవి కాకుండా ఫ్యాట్స్లు తీసుకుంటే మనము కొన్ని హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, కొన్ని అన్హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఘీ, మార్గరిన్, మయోనీస్, బట్టర్, చీజ్ ఇలాంటి వాటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కనుక ఇది యూజువల్గా మనం రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. అలాగే నాన్ వెజిటేరియన్లో లీన్ మీట్ పేషెంట్స్ తీసుకోవచ్చు. అంటే ఫిష్, స్కిన్లెస్ చికెన్ అండ్ ఎగ్ వైట్ అనేది తీసుకోవచ్చు. అలాగే రెడ్ మీట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. రెడ్ మీట్ అనగా మటన్ కానీ, బీఫ్ కానీ యూజువలీ వీ ఆస్క్ దెమ్ టు రిస్ట్రిక్ట్. సో ఇది ఫ్యాట్స్కి సంబంధించిన డైట్ అడ్వైజ్ అండి. సో ఇవన్నీ డైట్ అడ్వైజ్ మనము పేషెంట్ ఇష్ట ప్రకారము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలాంటి క్వాంటిటీ తీసుకోవాలనేది మనము ఒక డైట్ చార్ట్ లాగా ప్రిపేర్ చేసి పేషెంట్స్ని యూజువల్గా మనం ఇస్తుంటాము. సో మనం డైట్ చార్ట్ ఇచ్చినప్పుడు పేషెంట్ వెయిట్ ఎలా ఉంది, మనకు ఏదైనా వెయిట్ లాస్ అనేది కూడా మన గోల్లా కాదా అనేది కూడా చూసుకోవాలి. సో మనం టోటల్ క్యాలరీ కంటెంట్ అనేది పేషెంట్కి మనకు ఒకవేళ గోల్ వెయిట్ లాస్ అనేది ఉంటే మాత్రం మనం ఒక అట్లీస్ట్ 500 క్యాలరీస్ డెఫిషిట్ క్రియేట్ చేయాలి. అంటే పేషెంట్ని యాక్టివిటీని బట్టి, పేషెంట్ వెయిట్ని బట్టి ఒకవేళ వెయిట్ లాస్ మనం చేయాలనుకున్నప్పుడు మనం తీసుకునే డైట్లో ఒక టోటల్ క్యాలరీస్లో నుంచి ఒక 500 క్యాలరీస్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా వరకు మనము డైట్ చార్ట్లో పేషెంట్ ప్రిఫరెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలి అనేది మనం క్లియర్గా పేషెంట్స్కి డిఫైన్ చేసి అడ్వైస్ చేస్తామండి. సో రెండవది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది కూడా డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా అవసరము. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ యూజువల్గా ఏంటంటే గ్లూకోజ్ మన సెల్స్ ద్వారా అప్టేక్ అనేది చాలా
సులువుగా అవుతుంది. అంటే ఇన్సులిన్తో పాటు ఎక్సర్సైజ్ అనేది గ్లూకోజ్ అప్టేక్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది పేషెంట్స్కి మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ముందు కూడా పేషెంట్స్ని కొన్ని ముఖ్యంగా మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, వాళ్ళకి ఏదైనా గుండె జబ్బులు లాంటిది ఏదైనా ఉన్నాయని. ఒకవేళ గుండె జబ్బు ఉంటే మాత్రం ఎక్సర్సైజ్ రెజిమెన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది కార్డియాలజిస్ట్ ద్వారా సంప్రదించి వాళ్ళ అడ్వైస్ తర్వాతనే మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. రెండవది, వాళ్ళకి ఏదైనా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఒకవేళ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము ఒక ఆర్థోపెడిషియన్ని కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మనము ఒక ఎక్సర్సైజ్ని మనం పాటించాల్సి ఉంటుంది. అలాగే నరాలకి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా మనం ఎక్సర్సైజ్ చేసే ముందు డాక్టర్ని ఇన్ఫామ్ చేయడం చాలా అవసరం. సో ఇది ముఖ్యమైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు? ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాము. ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, టెన్నిస్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చు. యూజువల్గా మినిమం 30 minutes ఇన్ ఎ డే, 5 days ఇన్ ఎ వీక్ మనం అడ్వైస్ చేస్తాం. ఒక 2 days మనము వెయిట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేయొచ్చు. లైక్ యూజింగ్ డంబుల్స్ కానీ, లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్స్ అంటాము. ఈ ఎక్సర్సైజెస్తో ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5 days ఏరోబిక్ ఎక్సర్సైజ్ అండ్ 1 to 2 days ఆఫ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల లాభాలు ఏంటంటే, ఒకటి, పేషెంట్ ఒకవేళ ఒబీస్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కంట్రోల్లో వచ్చేస్తుంది, వెయిట్ తగ్గుతుంది, వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎక్సర్సైజ్ వల్ల ఒక సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ వస్తుంది. వాటి వల్ల మనకి ఇంకా షుగర్ కంట్రోలే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ కూడా డిక్రీజ్ అవుతాయి. సో ఎక్సర్సైజ్కి ఇవన్నీ లాభాలు ఉన్నాయి. కనుక డయాబెటిక్ పేషెంట్స్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ రెజిమెన్ని పాటించడం అవసరము. ఇది కాకుండా అదర్ థింగ్స్ మనం డయాబెటిక్ పేషెంట్స్ని అడ్వైస్ చేసేది ఏంటంటే, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ స్మోకింగ్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళకి స్మోకింగ్ సెజేషన్ అంటే స్మోకింగ్ని ఆపడానికి అడ్వైస్ చేస్తాము. స్మోకింగ్ సెజేషన్ కాకుండా అదర్ థింగ్స్ వీ కెన్ ఆల్సో అడ్వైస్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మెడిటేషన్, యోగా అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఇవన్నీ పాటిస్తూ ఒక డయాబెటిక్ పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా చాలా వరకు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.